హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. పిచ్చి వెర్రివేతలేస్తే కామం కళ్ళు మూసుకపోతే వావి వయసులు మర్చిపోతారా? బుద్ధులు నేర్పాల్సిన టీచరు విద్యార్థితో చట్టాపట్టాలు వేసుకుంటే, రీల్ చేస్తే, పాటలు పాడుతూ కిస్సులు చేసుకుంటే ఏమిటి అర్థం? ఏం సందేశం ఇస్తున్నారు? ఇంతలా దిగజారిపోతుందా రోజు రోజుకు సంబంధాలు? విద్యాబూర్తులు నేర్పి క్రమశిక్షణలో పెట్టాల్సిన టీచరే విద్యార్థితో రొమాన్స్ చేస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది? ఏమిటి దుష్పరిణామాలు? సభ్య సమాజం ఎటువైపు వెళుతుంది? ఎటు వెళ్ళాలి? ఏం నేర్పుతున్నారు? ఏం సందేశం ఇస్తారు? మనకు ముఖ్యంగా సోషల్ ప్లాట్ఫామ్లో వీడియోసు, రీల్సు, షార్ట్సు, రకరకాల పేర్లతో జరుగుతున్నటువంటి సెల్ఫ్ వీడియో మేకింగు ఒక్కొక్కసారి ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. సెల్ఫీల పేరు మీదనో, రీల్స్ పేరు మీదనో ప్రమాదానికి దగ్గరగా వెళ్ళడం, ప్రమాదంలో చిక్కుకోవడం, చనిపోవడం సంఘటనలు. అంటే సముద్రం అలల మధ్యకు వెళ్ళడం కానీ, రైల్వే స్టేషన్ల దగ్గర కానీ, ఎత్తైన ప్రదేశాల దగ్గర కానీ, ఆ నీటి ప్రవాహాల దగ్గర ఇట్లా రీల్స్ చేయడం, రకరకాలు చేసేటప్పుడు ప్రమాదవశాత్తు మరణించిన సంఘటనలు ఎన్నో చూసాం. దానితో పాటు ఇంకొక ప్రమాదమైనటువంటి ఒక సంస్కృతి ఉంది. అదే వావి వరసలు మర్చిపోయి అందచందాలు ఒలకబోస్తూ ఈ సోషల్ మీడియాలో రీల్సు, షార్ట్సు, రకరకాల పేర్లతో చేస్తున్నటువంటి విశృంఖలైనటువంటి విధానాన్ని ఎవరు కట్టడి చేయాలి? ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం. తల్లి కొడుకుతో కలిపి రొమాంటిక్ సాంగ్స్లో రీల్ చేస్తున్నట్టు ఏహమైనటువంటి కొన్ని వీడియోలు కూడా చూసాం. కొందరు స్త్రీలైతే అసభ్యంగా ప్రవర్తిస్తూ అశ్లీలంగా చేస్తూ వీడియోలు చేయడం కూడా చూసాం. దాంతోపాటు ఇంకొకటి వైరల్ అవుతుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక టీచరు తన స్టూడెంట్తో, ఒక టీచరు పేరేంటంటే పుష్పలత అనే టీచరు, ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి టీచరు, కర్ణాటక చిక్మంగళపూర్ మురుముగుళ్ళ గ్రామము ప్రాథమిక పాఠశాలలో పుష్పలత టీచరు తన 10వ తరగతి స్టూడెంటుతో చేసినటువంటి, ఇక్కడ స్టూడెంట్ విద్యార్థి పేరు, అతని పేరుని మనం ప్రస్తావించడం లేవు, అతనితో ఎడ్యుకేషన్ టూర్గా వెళ్ళినటువంటి పిక్నిక్ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏకాంత ప్రదేశంలో వాళ్ళు చేసినటువంటి వీడియోలు, కిస్సింగ్స్, ఫొటోస్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు అందరూ కూడా. ఒక టీచరు ఒక స్టూడెంట్తో కిస్సులు చేయడం ఏంటి, ఎత్తుకొని ఎగరడాలేంటి, ఇవన్నీ కూడా అసహమైన చర్యలు రీల్స్లో భాగంగా చేసినప్పటికీ అది వాళ్ళ మధ్య ఉండాల్సినటువంటి అనుబంధ విషయాలు ఎలా ఉండాలి, గురు శిష్యుల మధ్య ఉన్న బంధం విలువలు ఏంటి అని చెప్పి సర్వత్రా విమర్శలు చేస్తున్నారు. ఎమ్మటే ఆ జిల్లా విద్యాశాఖ అధికారికి కాంప్లైంట్ వెళ్ళడం, వాళ్ళ మీద చర్యలకు విచారణకు ఆదేశించడం కూడా తెలుస్తుంది. ఏదైనా సరే దీని ద్వారా తెలుసుకోవాల్సిందంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో వావి వరుసలు మర్చిపోయి చేస్తున్నటువంటి మహిళా మనులారా, మీ కుమారులతోటో ఎవరితో చేస్తున్నప్పుడు కనీసం అందులో కుమారుడని మెన్షన్ చేయండి. ఆ పాట అర్థం తెలుసుకోండి. మీరు వేసే భంగిమల భావం తెలుసుకొని చేయండి. మీ వీడియోల వల్ల ఉపయోగం ఏమి ఉండదు. కాస్త అపార్థాలకు పోతే మీ కాపురాలు కూలిపోతాయి. కాబట్టి వీడియోలను చేయడం వినోదం కోసమే కానీ మీలో ఉన్న షాడిజాన్ని బయటపెట్టడానికి కాదని ఇట్లా మీ వరుసలతో చేయండి. నలుగురు సందేశం ఇచ్చేటువంటి వీడియోలు చేయండి, వినోదం కోసం వీడియోలు చేయండి. కానీ వాటి ద్వారా మీ కాపురాలు కూలిపోవడము, మీ జీవితాలకు చర్మగీరం పడటానికి పనికొచ్చేలా ఉండకూడదు. కాస్త చేసే ముందు, చేసిన వీడియో అప్లోడ్ చేసే ముందు ఒక్కసారి చూసిన వాళ్ళ ప్రేక్షకులు ఏమనుకుంటారో వాళ్ళ కోణంలో ఆలోచించి వాటిని చేస్తే ఇట్లాంటి దుర్పరిణామాలు కానీ దుస్సంఘటనలు కానీ జరగవని నా మనవి.